Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC Group 1 Prelims most expected questions with memory aids అనే సిరీస్ అని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న రీసెంట్గా ఏదైతే స్టేట్ పిఎస్సి జరిగిందో వేరే స్టేట్లో గ్రూప్ 1 పేపర్నే రిఫరెన్స్ కింద తీసుకొని ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా హెల్ప్ అవుతాయి. మేబీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ వీటి నుంచి కనీసం కొన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకుముందు ఏపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో మన గైడెన్స్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒకరు డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, నలుగురికి ఎంపీడీఓస్ వచ్చాయి, అండ్ టోటల్ 18 మందికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి. అండ్ దాంతోపాటు మనం ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ బ్యాచ్లో కొన్ని బ్యాకప్ కింద కొన్ని ఎగ్జామ్స్ రాయమని కూడా చెప్పాను. సో దాంట్లో ఆ గైడెన్స్ బ్యాచ్ నుంచి కూడా ఒకరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయితే వచ్చింది, కొంతమంది పాలిటీ లెక్చర్స్ సెలెక్ట్ అయ్యారు, అండ్ కొంతమంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఇలాగా మల్టిపుల్ ఎగ్జామ్స్లో కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కూడా గ్రూప్ 1తో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా రాయాలి, గ్రూప్ 2 అనేది బ్యాకప్ కింద పెట్టుకోవాలని చెప్పాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 2లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తిను ఏఎస్ఓ సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్రూప్ 2లో. అలాగే గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చింది. ఇలాగ టోటల్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన వాళ్ళు 18 మంది మన గైడెన్స్ బ్యాచ్ నుంచి ఉన్నారు. అండ్ గ్రూప్ 2లో కూడా చాలామంది క్రాక్ చేశారు. ఏసీటీఓగా, ఎక్సైజ్ ఎస్ఐగా, డీటీగా అపాయింట్ అయ్యారు చాలామంది, అండ్ ఏఎస్ఓ కింద కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ గైడెన్స్ బ్యాచ్ నుంచి చాలామంది మంచి సర్వీసెస్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇవి ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటెంట్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో బిగినర్స్ కానీ సీనియర్ ప్లేయర్స్ కానీ కొన్ని స్కిల్స్ అయితే అవసరం ఉన్నాయి. ఎందుకంటే సిలబస్ అనేది చాలా బల్కీగా ఉంది, టైం అనేది తక్కువ ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఒక ఫ్లాష్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో దీంట్లో బేసిక్ స్కిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. టోటల్ ఇవి 16 వీడియోస్ ఉంటాయి. ఈ 16 వీడియోస్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఎగ్జామ్కి ఏది అవసరమో అది చదివితే సరిపోతుంది. అండ్ ఎలా చదవాలో తెలియాలి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలియాలి, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు బ్యాకప్ స్ట్రాటజీగా ఏం చేయాలనేది కూడా మీకు తెలియాలి. సో ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే తెలుసుకోవాలి. ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు 10 డేస్ ముందు తెలుసుకుంటే అది మీకు అంత అడ్వాంటేజ్ అవ్వకపోవచ్చు. అందుకు మీకు ఏంటంటే బ్యాకప్ స్ట్రాటజీస్ కూడా ఇప్పుడే మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ అందరికీ కావాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే రీడింగ్ స్కిల్స్. అంటే ఇప్పుడు సిలబస్ చూడండి, చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా బల్కీగా ఉంది మెయిన్ సిలబస్ అంతా కూడా. సో దీన్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, సో బల్కీ సిలబస్ని కూడా మన సింప్లిఫైడ్ ఫార్మాట్లో ఎలా చదవచ్చు, ఇవన్నీ కూడా ఈ రీడింగ్ స్కిల్స్ వల్ల మీకు తెలుస్తుంది. అంటే ఒక లెసన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలి అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలని తెలుసుకోవాలి. అది ఇప్పుడే మీకు టెక్నిక్ అనేది తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అంటే స్పీడ్ రీడింగ్. ఇది జస్ట్ ఒక 2 వీక్స్ కనుక మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 3rd వీక్ నుంచి ఈ టెక్నిక్ తాలూకు ఇంపాక్ట్ అనేది మీకు తెలుస్తుంది. సిలబస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా రివిజన్ అప్పుడు చాలా ఎక్కువసార్లు మీరు రివైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ అసెస్మెంట్ ఒక 2 to 3 టైమ్స్ రివైజ్ చేస్తే మీరు ఈజీగా ఒక 6 to 8 టైమ్స్ రివైజ్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. ఈ టెక్నిక్ వల్ల అంత అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ చాలా ఎక్కువసార్లు మీరు రివైజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో మెయిన్గా చూసుకుంటే ప్రిలిమ్స్లో కూడా మీరు రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ సపోర్ట్ ఆన్సర్ రైటింగ్ కూడా ఆ ఫోల్డర్ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్ ఇంట్రోస్, హ్యాండ్ కంక్లూజన్స్ కూడా మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అలాగే నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, మైండ్ మ్యాప్స్ ఎలా వేసుకోవాలి, ఇది మీకు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది, మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. నిమోనిక్స్ ఏంటంటే స్పెషల్గా మీకు రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ కొన్ని నిమోనిక్స్ అనేది మీకు ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. అండ్ నోట్ మేకింగ్ స్కిల్స్, ఇది మీకు చాలా అడ్వాంటేజ్. సో రూల్ ఆఫ్ 10% ఉంటుంది. ఈ నోట్ మేకింగ్ స్కిల్స్ కనుక కరెక్ట్ చేసుకుంటే మీ మెయిన్స్ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. చాలా ఎక్కువసారి రివైజ్ చేయొచ్చు. మీ పర్సనల్ నోట్స్ కనుక మీరు రిఫర్ చేసుకుంటే ఇంకా బాగా మెమరీ రిటెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి మెమరీ రిటెన్షన్ అనేది అల్టిమేట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు చెప్పాను క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి. సో దాని తర్వాత బ్యాకప్ స్ట్రాటజీ, టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఎంసీక్యూ, ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వీడియోస్ ఉంటాయి. యూపీఎస్సీ ఫార్మాట్లో, అదర్ స్టేట్ పిఎస్సీ ఫార్మాట్లో, ఏపీఎస్సీ ఫార్మాట్లో మొత్తం టెక్నిక్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరిగింది సబ్జెక్ట్ వైజ్. అది ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అది బౌన్సర్ అవుతుంది. సో అప్పుడు బ్యాకప్ స్ట్రాటజీ కింద ఏం చేయాలి, క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి, అవన్నీ కూడా యూపీఎస్సీ ఫార్మాట్లో ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసే విధంగా 100% యాక్యురసీ కాదు, మోర్ దెన్ 75% ఛాన్సెస్తో మీకు ఆన్సర్కి ఎరవేలాగా మీకు టెక్నిక్స్ అన్ని కూడా చెప్పాను. సో అవన్నీ కూడా మీకు తెలుస్తాయి వన్స్ ఈ వీడియోస్ అన్ని కూడా వాచ్ చేసిన తర్వాత ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో. దాంతోపాటు మెమరీ ప్యాలెస్ టెక్నిక్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. అండ్ ఇది
ఏంటంటే బేసిక్ లెవెల్ స్కిల్స్. అండ్ అంటే స్కిల్ సెట్ వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ మీరు చూడాలి. అంటే ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్స్ కనుక ఎన్రోల్ అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే ఈ బేసిక్ స్కిల్ సెట్ వీడియోస్ అన్ని కూడా చూడాలి. టోటల్ 16 వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూసారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనేది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఫోకస్లో మీకు ఎంసీక్యూస్ అయితే ఇస్తున్నాను. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే లాస్ట్ 2 వీడియోస్ హిస్టరీ స్ట్రాటజీ అండ్ జియోగ్రఫీ స్ట్రాటజీ చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా డైరెక్టరీ ఆర్ అన్డైరెక్టరీ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే రావడం జరిగింది. అవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కూడా మీకు సోర్సెస్ అనేది చూపిస్తున్నాను. సో మీకంటూ ఒక ఐడియా రావడానికి అంటే ఏ విధంగా కొంచెం స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే ఇంత తక్కువ టైంలో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది మీకు ఒక ప్లాన్ అనేది చూపిస్తున్నాను. ఓకే, సో అందుకు మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఈసారి కూడా డైరెక్టరీ ఆర్ ఇండైరెక్టరీ మనకి మంచి పర్సనల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మొన్న రీసెంట్గా జరిగింది. దాంట్లో 35% క్వశ్చన్స్ పడ్డాయి. చాలా మంది నాకు మెయిల్ చేశారు ఈ ఎంసీక్యూస్ నుంచి చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయని చెప్పి. సో అది అంతా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సో ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్లో కూడా మీకు ఇది అడ్వాంటేజ్ అవ్వాలని మీకు ఇవి కూడా షేర్ చేస్తాను ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో. అండ్ దాంతోపాటు గైడెన్స్ వీడియోస్. సో బిగినర్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. సో అదంతా కూడా ఏంటంటే ఆ గైడెన్స్ వీడియోస్లో మొత్తం అంతా కూడా మీకు చెప్పాను. సో ఏ విధంగా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు గైడెన్స్ వీడియోస్లో ఇన్పుట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూడాలి. అంటే ఫస్ట్ స్కిల్ సెట్ వీడియోస్ చూడాలి, తర్వాత ఈ గైడెన్స్ వీడియోస్ అనేది కంపల్సరీ మీరు చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అనేది మీకు 100% ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా స్మూత్గా ఈజీగా అయిపోతుంది. అండ్ రివిజన్ కూడా మీకు ఎక్కువ టైం అనేది దొరుకుతుంది, ఎందుకంటే సిలబస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేయగలరు కాబట్టి విత్ దిస్ టెక్నిక్స్. అండ్ దాంతోపాటు స్టడీ మెటీరియల్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్కి మనం ఇస్తున్నాం. అవన్నీ అంటే కీవర్డ్ బేస్డ్ మొత్తం కూడా ఇస్తున్నాం. అంతా కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే తగినట్టుగా కంటెంట్ అయితే చేయడం జరిగింది. అది లాస్ట్ 5 years నుంచి కూడా ఈ కంటెంట్ అయితే మనకి బాగా హిట్ రేషియో అయితే కనిపించింది. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్ వరకు. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఏంటంటే మీకు మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్లో రాసిన వారికి. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ వీటి నుంచే రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాను. సో ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇది అప్కమింగ్ గ్రూప్ 1 మెయిన్స్ దాకా ఉంటుంది. అండ్ మీ కనుక ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు 8143746589. సో ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా September 30th ఒక పేపర్ జరిగింది వేరే స్టేట్లో గ్రూప్ 1 పేపర్. సో వాటిలో క్వశ్చన్సే మీకు తీసుకొని ఇది మనం మోస్ట్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ మేబీ దీని నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్లీ కొన్ని క్వశ్చన్స్ వచ్చినా సరే మీకు అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని టెక్నిక్స్ చెప్తాను అండ్ కొన్ని నిమోనిక్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి మీరు మీ పర్సనల్ ప్రిపరేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చారు, సర్గాసో సీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టిక్ ఓషన్, నార్త్ అట్లాంటిక్ ఓషన్, సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్. ఇక్కడ ఏంటంటే మనకి ఎల్ఓఎస్ అని ఒక ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఈజీగా కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ లా ఆఫ్ సిమిలారిటీస్ అంటే ఎల్ఓఎస్ టెక్నిక్ ఏంటనేది మీకు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో చెప్పాను టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ ఎంసీక్యూలో. అది అప్లై చేసినా కూడా మీరు 50% ఆఫ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి రైట్ ఆన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే యాక్చువల్గా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చదివేటప్పుడు అన్నీ కూడా బై హార్ట్ చేస్తే కొన్నిసార్లు మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ ఉండకపోవచ్చు, మళ్ళీ ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా నిమోనిక్స్ కనుక మీరు ఫ్రేమ్ చేసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్గోసో సి. సో దీన్ని మీరు నాసర్ గారు ఉన్నారు కదా యాక్టర్, సో ఈయనతో మీరు లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి NA స్టార్టింగ్ ఉన్నాయి కదా 2 లెటర్స్ అంటే నార్త్ అట్లాంటిక్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ SAR అనే లాస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని సర్గాసో సీతో మీరు లింక్ చేసేవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇన్ కేస్ మీ క్వశ్చన్ ఎలా వచ్చింది అనుకోండి సర్గాసో సి సార్ SAR అని ఉంది కాబట్టి నాసర్ అని మీరు గుర్తుపెట్టుకోండి అనుకోండి, మీరు ఇక్కడ నార్త్ అట్లాంటిక్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఈ నార్త్ అనే దాంట్లో చూసుకుంటే N అనేది ఒక ఫస్ట్ లెటర్, అలాగే అట్లాంటిక్లో ఫస్ట్ లెటర్ A. సో నాసర్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఆప్షన్ ఈజీగా రైట్ ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు విత్ 100% యాక్యురసీ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. సో అది నిమోనిక్స్ వల్ల అడ్వాంటేజ్. సో జస్ట్ మీరు నాసర్ గారిని గుర్తుపెట్టుకుంటే మీరు జస్ట్ సర్గోసో సి నార్త్ అట్లాంటిక్ ఓషన్ అంటే మీరు ఈజీగా మెమరీ రీకాల్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఆ టైంకి. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వితౌట్ నెగిటివ్ మార్కింగ్ మనకి 100% యాక్యురసీతో ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు. సో ఇది ఒక క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఇంకో క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా కాల్డ్? సో దీని రైట్ ఆన్సర్ ఏంటి మెక్మోహన్ లైన్. ఇది చాలా మందికి తెలిసిందే, కానీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ వేరే స్టేట్ PSCలో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇండియా అండ్ చైనా అన్నారు కదా, సో జస్ట్ ఏంటంటే చిన్న మోహన్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మోహన్ చిన్నస్వామి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, చిన్న మోహన్ లేకపోతే మోహన్ చిన్నస్వామి ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనివల్ల అంటే మనకి
మెక్మోహన్ అనే దానిలో మన మోహన్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చైనా దాన్ని చిన్న అని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ చిన్న మోహన్ ఈ రెండు కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు. సో రైట్ ఆన్సర్ని 100% యాక్యురసీతో మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇలాగా నిమోనిక్స్ అనేవి మీకు ఇలా హెల్ప్ అవుతాయి. మీకు 100% యాక్యురసీతో మెమరీ రిటెన్షన్ స్ట్రాంగ్ ఉండేటట్టు ఈ నిమోనిక్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, ఇలా జస్ట్ మీరు అంటే చిన్న మోహన్ అని గుర్తుపెట్టుకున్నా సరే మీరు ఈజీగా లాంగ్ టర్మ్లో మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ కల్టివేషన్ కార్యవర్స్ ఆర్ ఫేమస్. ఇది చాలాసార్లు ఇచ్చిన క్వశ్చన్. నాకు తెలిసి ఇది మొన్న APPSC Group 4లో కూడా ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకే, మొన్న రీసెంట్ APPSC ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది పడింది. ఈ ఇయర్లోనే వేరే స్టేట్ PSCలో కూడా 6 సార్లు ఈ క్వశ్చన్ కనిపించింది. మళ్ళీ మొన్న కూడా September 30th కూడా ఈ క్వశ్చన్ కనిపించింది. కాబట్టి ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చన్. ఈ ఇయర్ వేరే స్టేట్ PSCస్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఈవెన్ APPSC Group 4లో కూడా అడిగారు. ఓకే, సో అందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూసుకుంటే ఫర్ విచ్ కల్టివేషన్ కార్యవర్స్ ఫర్ ఫేమస్ అంటే దీనికి రైట్ ఆన్సర్ సాఫ్రాన్. ఓకే, జస్ట్ ఏంటంటే ఇక్కడ సఫారీ కార్ అని మీరు గుర్తుపెట్టుకున్నా సరే సరిపోతుంది. లేకపోతే కార్ సాఫ్ కరో అని ఇలా కూడా మీరు ఒక లైన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇలా లింక్ చేసుకున్నాం అనుకోండి, విజువల్ నిమోనిక్తో లింక్ చేసుకుంటే మీరేంటే ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, గ్రేప్స్, బనానా, సాఫ్రాన్ ఇలా సేమ్ అదే ఆప్షన్స్ వచ్చాయనుకోండి, మనకేంటంటే జస్ట్ ఈ సఫారీ కార్ అని గుర్తుపెట్టుకుంటే సఫారీలో స్టార్టింగ్ లెటర్స్ అంటే SAF అది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో కార్యవర్స్లో జస్ట్ స్టార్టింగ్ కార్ ఉంది కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో విజువల్ నిమోనిక్స్ అనేవి ఇలా మీకు హెల్ప్ అవుతాయి. మీకు లాంగ్ టర్మ్లో గుర్తుండడానికి, అలాగే మెమరీ రిటెన్షన్ స్ట్రాంగ్ ఉండడానికి మీకు ఎగ్జామ్లో ఇవన్నీ అంటే కొంచెం డిఫరెంట్గా మీకు అనిపిస్తాయి. కొంచెం వేరే పర్స్పెక్టివ్లో కూడా మీకు డిఫరెంట్గా అనిపిస్తాయి. ఇవన్నీ తీసుకోవద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోండి. సో దీని తరగ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ మీకు ఎగ్జామ్లో మీకు అనిపిస్తుంది. సో ప్రాక్టికల్గా మీరు ఒకసారి ఆన్సర్ చేసినప్పుడే దీని తరగ పొటెన్షియల్ ఏంటి, దీని తరగ ఇంటెంట్ ఏంటి, దీని తరగ అడ్వాంటేజ్ అని తెలుస్తుంది. సో చూడడానికి అంత కొంచెం నెగిటివ్గా మీకు అనిపించవచ్చు. సో అవన్నీ కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇవన్నీ చాలా మంచి టెక్నిక్స్, చాలామంది టాపర్స్ యూస్ చేసిందే. నేను పర్సనల్గా చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేశాను విత్ దీస్ టెక్నిక్స్. సో అందుకు మీకు అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఆడ్గా చూడొద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు. మీకు ఏంటి ఎగ్జామ్లో మీకు హెల్ప్ అవుతాయని ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ థోరియం. సో దీనికి రైట్ ఆన్సర్ అంటే కేరళ. జస్ట్ అంటే ఈ కేరళ తోరన్ రెసిపీ అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. సో ఇక్కడ తోరన్లో తోర్ అనేది మనకి కనిపిస్తుంది కదా, సో తోరియంతో మీరు లింక్ చేసుకోవచ్చు. కేరళ అనేది మనకు ఉంది. ఓకే, సో ఇలాగా రైట్ ఆన్సర్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అది అంటున్నా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, సో నెగిటివ్ మార్కింగ్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు విత్ స్ట్రాంగ్ మెమరీ రిటెన్షన్ అనేది మీకు జస్ట్ మీకు ఇన్పుట్స్ అయితే ఇస్తున్నా. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు ఆ క్లారిటీ రావాలి. కాబట్టి చాలామంది బిగినర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి మీకంటూ ఒక డిఫరెంట్ డైరెక్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇస్తున్నాను. ఎందుకంటే మాక్సిమం క్వశ్చన్స్ మీకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. కొంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని అనలిటికల్గా ఉంటాయి, మాక్సిమం క్వశ్చన్స్ మెమరీ బేస్డ్ ఉంటాయి. జనరల్గా స్టేట్ PSC పాయింట్ ఆఫ్ చెప్తున్నా. ఓకే, సో అది మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలా బల్కీ సిలబస్, చాలా గుర్తుపెట్టుకోవాలి. సో అన్నీ బట్టి కొట్టాలంటే కష్టం. దానివల్ల కూడా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. రివిజన్ అనేది ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆటోమేటిక్గా మెమరీ రిటెన్షన్ కూడా వీక్ అయిపోతుంది. సో ఆ ట్రాప్లో మీరు పడకుండా మెమరీ రిటెన్షన్ స్ట్రాంగ్ ఉండేలాగా, రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసేలాగా, అండ్ నెగిటివ్ మార్కింగ్ దాంట్లోకి వెళ్లకుండా 100% యాక్యురసీతో ఆన్సర్ చేసినట్టు ఈ టెక్నిక్స్ అనేవి మీకు చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద ఫస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా మైండ్. సో దీనికి ఆన్సర్ అంటే రాణిగంజ్. ఓకే, ఈ ఫస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. ఈ ఫస్ట్ అనే కీవర్డ్ సంబంధించి మనం 2017లో చెప్పాం. అప్పటి నుంచి కూడా సేమ్ అవే ట్రెండ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ప్రతి స్టేట్ PSCలో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో 2 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, స్టాటిక్ అండ్ డైనమిక్లో కూడా. ఓకే, కాబట్టి ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే మీరు కంటెంట్ చదువుతున్నప్పుడు స్టాటిక్లో కానీ అటు కరెంట్ అఫైర్స్లో కానీ ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడైనా వస్తే అది చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన టెక్నిక్స్ మనం 2017లో చెప్పాం. అప్పటి నుంచి కూడా ఇవే ట్రెండ్స్ మనకు కంటిన్యూ అవుతున్నాయి. సో క్లియర్ కట్గా మనం ఏంటంటే ఎగ్జామ్ పేపర్ని అనలైజ్ చేసి మీకు టెక్నిక్స్ అని కూడా చెప్తున్నాం. సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రాణి కోకోకోలా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ కోకోకోలా కోల్ సిమిలర్గా ఉన్నాయి. సో రాణి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాణిగంజ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకే, సో ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, కొన్నిసార్లు మర్చిపోవడానికి అవకాశం ఉన్నాయి. అదే కొంచెం ఇలా కొంచెం క్రేజీగా మీరు గుర్తుపెట్టుకుంటే మీరు విజువల్గా చూసేటప్పుడు మనకి బాగా గుర్తుంటుంది. ఒక స్టోరీ, ఒక సినిమా చూసినప్పుడు మనకి ఎక్కువ గుర్తుంటుంది సినిమా వినే కన్నా. ఓకే, సో అందుకు ఆ విజువల్ నిమోనిక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్
ఆ మైండ్ కూడా ఆ విజువల్ బేస్డ్ థింగ్సే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దాని పర్స్పెక్టివ్లో ఈ మెమరీ ఎయిడ్స్ అండ్ నిమోనిక్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్లై చేయండి మీ ప్రిపరేషన్లో, డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ సేమ్ ఇదే సిరీస్ మనం కంటిన్యూ చేస్తాం. వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ని రిఫరెన్స్ కింద తీసుకొని ఆల్రెడీ మీకు ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా చెప్పాను. ఎంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వేరే స్టేట్ పిఎస్సీస్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నీ కూడా చెప్పాను. అన్నీ కూడా మీరు అడ్వాంటేజ్గా తీసుకొని డెఫినెట్గా మీ ప్రిపరేషన్లో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. So that's it for the video, and thank you for watching.